ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 19 నుంచి 28 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ధనుస్సు రాశి వారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం రాశి ఫలాలు వినడానికి వచ్చిన వీడియో కూడా కాదు. ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతం. ధనుస్సు రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీ మనసు విరిగిందో, ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిచాయో అవి మీకే తెలుసు, దేవుడికే తెలుసు. బయట నవ్వుతూ ఉన్న లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీరు అడిగిన ప్రతి ప్రశ్న ఈ క్షణంలో విధికి వినిపిస్తోంది. సూర్యదేవుడు ఒకరిని పైకి తీసుకెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మీరు నిలబడ్డారు, పడిపోయినా లేచారు, వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసే దశకు వచ్చింది. తలరాత మారే ముందు సూర్యదేవుడు పంపే సంకేతాలు మీ చుట్టూ కనిపించడం మొదలైంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఈ మాటలు అందరి కోసం కాదు, ధనుస్సు రాశి వారు మాత్రమే వింటే నిజంగా వారికి అర్థమయ్యే మాటలు ఇవి. ఈ వీడియోని ఒంటరిగా చూడండి, మనసును ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇక్కడ వినబోయేది సాధారణ జాతకం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సత్యం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఇది సాధారణంగా జరగలేదు. మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక అంతర్గత యుద్ధానికి ఇది సంకేతం. ధనుస్సు రాశి వారు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం నిరంతరం ఆలోచనలతో, భయాలతో, ఆశలతో పోరాడుతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను నిజంగా సరైన దారిలో ఉన్నానా అని? ఈ ప్రశ్న మీ మనసులో పదే పదే వస్తుంటే అది మీ ఆత్మ మేల్కొంటున్న సూచన. జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీకు అన్యాయంగా అనిపించి ఉండొచ్చు. మీరు కష్టపడినప్పుడు ఫలితం రాకపోవడం, నమ్మిన వాళ్ళే దూరం అవ్వడం, నిజాయితీగా ఉన్నా కూడా అవమానం ఎదురవ్వడం, ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా చేశాయి. కానీ నిజం ఏంటంటే ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే వచ్చాయి. సూర్యదేవుడు ఒకరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ముందు వారి లోపల ఉన్న అహంకారాన్ని, భయాన్ని, అనవసరమైన ఆశలను తొలగిస్తాడు. మీరు ఈ వీడియో చూడడం ఒక ఆధ్యాత్మిక సంకేతం. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడబోతుంది. ఇది కేవలం రాశి ఫలాల మాట కాదు, ఇది అనుభవం ద్వారా గ్రహించాల్సిన సత్యం. చాలామంది ఈ దశలోని ఆశలను వదిలేస్తారు, కానీ మీరు వదలలేదు. అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయి. మీ జీవితంలో ఇకపై జరగబోయే సంఘటనలు మిమ్మల్ని వెనక్కి లాగవు, ముందుకు నడిపిస్తాయి. ఈ దశలో మీరు వినే ప్రతి మాట, చూసే ప్రతి సంకేతం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విధి మీతో మాట్లాడుతోంది. ధనుస్సు రాశి గత 3 సంవత్సరాల కర్మ బంధనం, గత 3 సంవత్సరాలు ధనుస్సు రాశి వారికి అత్యంత భారమైన కాలం. ఈ కాలంలో మీరు చేసిన ప్రయత్నాలు, పెట్టిన శ్రమ, చూపిన నిజాయితీ ఇవన్నీ బయటకు కనిపించలేదు. మీరు ఎంత చేసినా గుర్తింపు రాలేదనే బాధ మిమ్మల్ని వెంటాడింది. ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, కర్మ ఫలితాల శుద్ధి. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో గత జన్మల కర్మలు కూడా బయటకు వస్తాయి. ధనుస్సు రాశి వారు ఆ దశను అనుభవించారు. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎన్నో విషయాలను కోల్పోయారు. కొందరు మనుషులు దూరమయ్యారు, కొన్ని అవకాశాలు చేజారిపోయాయి, కొన్నిసార్లు మీ మీద మీకే నమ్మకం తగ్గిపోయింది. కానీ ఈ కాలం మీకు ఒక విషయం నేర్పింది. మీరు ఎవ్వరి మీద ఆధారపడకుండా నిలబడగలరని. మీరు లోపల నుంచి బలపడినప్పుడే బయటకు నిజమైన మార్పు వస్తుంది. కర్మబంధనం అంటే శిక్ష కాదు, అది ఒక శుద్ధి ప్రక్రియ. బంగారాన్ని అగ్నిలో కాల్చినట్టే మిమ్మల్ని కూడా పరిస్థితులు కాల్చాయి. కానీ ఇప్పుడు మీరు మలినాలు లేని స్థితికి వచ్చారు. ఈ దశ ముగిసే సమయం వచ్చింది. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతోంది. మీరు అనుభవించిన ఒంటరితనం, అవమానం, నిరాశ ఇవన్నీ త్వరలోనే మీకు బలంగా మారుతాయి. ఈ 3 సంవత్సరాలు మీ జీవితానికి పునాది వేశాయి. ఇకపై వచ్చే కాలం ఆ పునాదిపై నిర్మాణం చేయబోతోంది. సూర్యదేవుడు ఎందుకు ధనుస్సు రాశిపై కరుణ చూపిస్తున్నాడు? సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు ఒక ఆత్మకు ప్రతీక. మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు జీవితం కూడా బలంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు సహజంగా తెలివైన వారు, వేగంగా ఆలోచించేవారు. కానీ గత కొంతకాలంగా మీ ఆత్మ బలం తగ్గిపోయింది. మీరు మీ విలువను మీరు మర్చిపోయారు. అందుకే సూర్యదేవుడు ఇప్పుడు మీ వైపు చూస్తున్నాడు. సూర్యుడు కరుణ చూపించడం అంటే వెంటనే డబ్బు లేదా పేరు రావడం కాదు. ముందుగా ఆత్మలో ఉన్న వెలుగు బయటికి రావాలి. మీరు మళ్ళీ
మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలవుతుంది. నేను చేయగలను అనే భావన తిరిగి వస్తుంది. ఈ మార్పు బయటకు చిన్నదిలా కనిపించిన లోపల చాలా పెద్దది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సూర్యుడి కృప అంటే గౌరవం. మీరు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డారో అక్కడే మీ మాటకు విలువ వస్తుంది. మీరు మౌనంగా భరించిన అవమానానికి సమాధానం ఇప్పుడు లభిస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. సూర్యుడు ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు. మీ నిజాయితీ, మీ సహనం, మీ ఓర్పు ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తోంది. కష్టాలు ముగిసే ముందు కనిపించే మొదటి సంకేతం ప్రతి పెద్ద మార్పు ముందుగా చిన్న సంకేతాలతోనే మొదలవుతుంది. ధనస్సు రాశి వారి జీవితంలో ఇప్పుడు అలాంటి సంకేతాలు కనిపించడం మొదలయ్యాయి. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో కొన్ని పాత విషయాలు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా గుర్తుకు రావడం, పాత అవకాశం మళ్ళీ కనిపించడం, లేదా ఒక పాత విషయం గురించి మళ్ళీ ఆలోచించడం చేయడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ సంకేతం అంటే మీ జీవితం ఒక వలయం పూర్తి చేసింది అనే అర్థం. మీరు గతంలో నేర్చుకోలేని పాఠాన్ని ఇప్పుడు నేర్చుకునే స్థితికి వచ్చారు. ఈసారి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మారిపోయారు. మీరు బలహీనులు కాదు, మీరు అనుభవంతో, అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. ఈ దశలో చాలామంది భయపడతారు. మళ్ళీ అదే జరుగుతుందేమో అనే భయం వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి వేరు. మీరు లోపల నుంచి సిద్ధంగా ఉన్నారు. ఈ సంకేతాన్ని గుర్తించి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది. ధనస్సు రాశి మనసులో నడిచే అంతర్గత పోరాటం. అసలు పోరాటం బయట ప్రపంచంతో కాదు, లోపల మనస్సుతో. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఇది మీ బలం కూడా, బలహీనత కూడా. మీరు అందరి భావాలను అర్థం చేసుకుంటారు, కానీ మీ భావాలను మాత్రం ఎవ్వరికీ చెప్పలేరు. ఈ మౌనం మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఇటీవలి కాలంలో మీ మనసు చాలా అలసిపోయింది. నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న విషయాలకి బాధపడడం, ఒంటరిగా ఉండాలి అనిపించడం, ఇవన్నీ మీ ఆత్మ విశ్రాంతి కోరుతున్న సూచనలు. ఈ దశలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. అది మిమ్మల్ని మరింత లోతుగా, తెలివిగా మార్చడానికి వచ్చింది. ఇప్పుడు ఈ అంతర్గత పోరాటం ముగిసే దశకు వచ్చింది. మీరు మళ్ళీ మీ మనసుకు శాంతిని ఇవ్వబోతున్నారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏది చేయాలో, ఏది చేయకూడదో స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నిజమైన మార్పు ఆరంభం. బయట ప్రపంచం మారే ముందు మీ లోపల మార్పు రావడం మొదలవుతుంది. ఇది ధనస్సు రాశి వారికి ఒక కొత్త జీవన అధ్యయనానికి ప్రారంభం. అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు వచ్చే రెండవ సంకేతం ఏమిటంటే నిద్రలో వచ్చే వెలుగు మరియు కలలు. ధనస్సు రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించే రెండవ అతి ముఖ్యమైన సంకేతం నిద్రకు సంబంధించింది. ఇటీవల కాలంలో మీకు కలలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయా? ముఖ్యంగా ఉదయం లేవగానే మనసులో ఒక ప్రత్యేకమైన భావన మిగులుతోందా? కొన్ని కలలు భయపడతాయి, కొన్ని కలలు ఆశను కలిగిస్తాయి. కానీ ఈ దశలో ధనస్సు రాశి వారికి కనిపించే కలలు సాధారణమైనవి కావు. ఇవి మీ ఆత్మ నుండి వచ్చే సంకేతాలు. కొంతమందికి నిద్రలో సూర్యకాంతి వెలుగు ఉదయం అయ్యే దృశ్యాలు కనిపిస్తాయి. మరికొందరికి చాలా కాలంగా కనిపించని వ్యక్తులు కలలో దర్శనమిస్తారు. ఇవన్నీ మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తోందని సూచిస్తున్నాయి. మనస్సు గతాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. మీరు లోపల దాచుకున్న బాధ, కోపం, నిరాశ ఇవన్నీ ఇప్పుడు బయటకు రావాలని కోరుకుంటున్నాయి. కళల రూపంలో అవి బయటకు వస్తున్నాయి. ఈ దశలో మీరు కళలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి కళ ఒక సందేశం. మీరు ఆ రోజు లేవగానే కళలో చూసిన విషయం గురించి కొంతసేపు ఆలోచించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మనసు మీకు దారి చూపిస్తోంది. కష్టాలు ముగిసే ముందు మనసు ముందుగా శాంతి కోసం సిద్ధమవుతుంది. ఈ కళలు ఆ శాంతికి మొదటి మెట్టు. ఇక మూడవ సంకేతం ఏమిటంటే అవమానం, తర్వాత గౌరవం రావడం. ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న బాధ అవమానం. మీరు నిజాయితీగా మాట్లాడినా మీ మాటను తేలిగ్గా తీసుకున్నారు. మీరు కష్టపడ్డా మీ కృషికి విలువనివ్వలేదు. ఇది మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించింది. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే ఎవరి జీవితంలోనైనా అవమానం ఎక్కువైతే ఆ వ్యక్తికి రాబోయే గౌరవం అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ధనస్సు రాశి వారికి అదే జరగబోతోంది. మీరు తక్కువగా భావించబడిన చోటే మీ మాటకు విలువ వస్తుంది. మీ అభిప్రాయం వినబడుతుంది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ నెమ్మదిగా మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తన మారుతుంది. మీతో మాట్లాడే తీరు మారుతుంది. నిన్ను చూసే దృష్టి మారుతుంది. ఇది సూర్యదేవుడి యొక్క న్యాయం. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానాన్ని ఆయన చూశాడు. మీరు ప్రతిసారి స్పందించకుండా ఉండడం
మీ బలహీనత కాదు, ఇది మీ శక్తి. ఇప్పుడు ఆ శక్తి బయటకు వస్తోంది. ఈ దశలో మీరు అహంకారంగా మారకూడదు. గౌరవం వచ్చినప్పుడు వినయంగా ఉంటే ఆ గౌరవం మీకు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక 4వ సంకేతం ఏమిటంటే తండ్రి, గురువు లేదా పెద్దల మాట జీవితం మలుపు తిప్పడం. ధనుస్సు రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించే మరో ముఖ్యమైన సంకేతం పెద్దల పాత్ర. ఇటీవల కాలంలో తండ్రి, గురువు లేదా వయసులో పెద్దవారి మాట మీ మనసును తాకుతోందా? ఒక చిన్న సలహా కూడా మీకు చాలా లోతుగా అనిపిస్తోందా? ఇది యాదృచ్ఛికం కాదు. సూర్యుడు తండ్రికి ప్రతీక. అందుకే సూర్యదేవుడి కృప వచ్చినప్పుడు తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ద్వారా మార్గదర్శనం లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు పట్టించుకొని మాట ఇప్పుడు చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. ఆ మాట మీద ఆలోచించినప్పుడు మీకు స్పష్టత వస్తుంది. ఈ దశలో మీరు పెద్దల మాటను నిర్లక్ష్యం చేయకూడదు. వారు చెప్పేది మీ జీవితాన్ని నియంత్రించడానికి కాదు, మీకు దారి చూపించడానికి అని అర్థం చేసుకోండి. మీ అనుభవం వారి అనుభవం కలిసినప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అలాగే 5వ సంకేతం ఏమిటంటే ప్రభుత్వ అధికార సంబంధ విషయాల్లో మార్పు. ధనుస్సు రాశి వారికి కష్టాలు ముగిసే ముందు ప్రభుత్వానికి, అధికారానికి సంబంధించిన విషయాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. డాక్యుమెంట్లు, అప్లికేషన్లు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ మీకు అనుకూలంగా మారతాయి. ఇది మీ అదృష్టం ఒక్కసారిగా మారిందని కాదు, మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం ఇప్పుడు బయటికి వస్తోంది. సూర్యుడు అధికారానికి ప్రతీక కాబట్టి ఆయన కృప వచ్చినప్పుడు ఈ రంగంలో మార్పులు తప్పకుండా వస్తాయి. ఈ దశలో మీరు ఓర్పుగా ఉండాలి. ప్రతి పని మీకు అనుకున్న వేగంతో జరగకపోవచ్చు, కానీ దిశ మాత్రం సరైనదే ఉంటుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలితానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వం రావడానికి సూచన. ఇక చివరిగా 6వ సంకేతం ఏమిటంటే ఎస్ అక్షరం వెనుక ఉన్న రహస్యం. ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రత్యేకంగా పనిచేస్తున్న ఒక శక్తి ఎస్ అక్షరం. ఇది చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ జ్యోతిష్యపరంగా చూస్తే కొన్ని అక్షరాలు కొన్ని కాలాల్లో ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి. ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు, స్థలం, సంస్థ లేదా అవకాశం మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, కంపెనీ పేరు కావచ్చు, లేదా మీరు వెళ్ళే ఒక ప్రదేశం పేరు కావచ్చు. ఈ ఎస్ అక్షరం మీకు అనుకోకుండా పదే పదే కనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది మీ జీవితంలోకి వచ్చే మార్పుకు సంకేతం. ఈ దశలో మీరు యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను గమనించాలి, ఎందుకంటే ఇది చాలాసార్లు నేరుగా మాట్లాడదు, సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. ఆ సంకేతాలను గుర్తించే శక్తి ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి మేల్కొంటోంది. ఈ ఎస్ అక్షరం మీ జీవితంలో కొత్త అధ్యయనానికి తలుపు తెరవబోతుంది. లోపల దాచుకున్న బాధ బయట కనిపించని యుద్ధం. ధనుస్సు రాశి వారు తమ బాధని ఎప్పుడు బయటకు చూపరు. నవ్వుతూ మాట్లాడతారు, అందరితో కలిసిపోతారు, కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీ అసలు భావాలు మాత్రం మీలోనే దాచుకుంటారు. ఎందుకంటే మీరు మీ బాధను చెప్పుకుంటే ఇతరులు అర్థం చేసుకోరని అనుభవం మీకుంది. గతంలో మీరు చెప్పినప్పుడు కొందరు తేలిగ్గా తీసుకున్నారు, మరికొందరు మీ బలహీనతగా చూశారు. అందుకే మౌనం మీ రక్షణగా మారింది. ఈ మౌనం వల్ల మీరు చాలా అలసిపోయారు. మీ మనసులో ఉన్న ఆలోచనలు, ప్రశ్నలు, సందేహాలు ఎవరికి చెప్పలేకపోవడం వల్ల మీకు ఒత్తిడి పెరిగింది. కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోవడం, కొన్ని ఉదయాలు లేవగానే ఒక ఖాళీ భావన రావడం, ఇవన్నీ మీ లోపలి అలసటకు సంకేతాలు. మీరు మీ బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయినా విధికి మాత్రం అన్నిటి విలువ తెలుసు. ఇప్పుడు ఈ దశ ముగిసే సమయం వచ్చింది. మీ లోపల దాచుకున్న బాధ బయటికి రావడానికి మార్గం దొరుకుతోంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, లేదా ఒక మార్పు కూడా కావచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక ఒంటరిగా ఈ యుద్ధాన్ని పోరాడాల్సిన అవసరం అయితే ఉండదు. మీ మనసుకు తేలిక పడే సమయం దగ్గర పడుతుంది. ఫిబ్రవరి ఈ తేదీలో మొదటి మానసిక మలుపు వారి జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఆరంభం. ఈ రోజు నుంచి మీ ఆలోచనల తీరులో చిన్నగా అయినా సరే ముఖ్యమైన మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రతి విషయాన్ని భయంతో, అనిశ్చితతో చూశారు, కానీ ఈ రోజు నుంచి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇక ఇలా కొనసాగలేమని ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అతిపెద్ద నిర్ణయం కాకపోయినా మీ జీవితానికి దిశ మార్చే నిర్ణయం. ఉదాహరణకు ఒక విషయాన్ని ఇక భరించకూడదని నిర్ణయించుకోవడం, లేదా ఒక కొత్త దారిలో అడుగు వేయాలనుకోవడం. ఈ నిర్ణయం బయటకు చాలా సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా బలమైన మార్పు జరుగుతోంది. ఈ రోజుల్లో మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది.
గతంలో మిమ్మల్ని వెంటాడిన భయాలు కొంచెం తగ్గుతాయి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలు పెడతారు. ఇది సూర్యశక్తి ప్రభావం. ఈ రోజుల్లో తీసుకున్న ఆలోచన రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక ఆర్థిక ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. డబ్బు విషయాల్లో ఒక స్పష్టత వచ్చే రోజు. చాలా కాలంగా మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. ఎంత సంపాదించినా నిల్వ ఉండకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, భవిష్యత్తు గురించి భయం, ఇవన్నీ మీ మనసును భారంగా చేశాయి. ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానం మారుతుంది. మీరు ఖర్చు చేసే తీరు, సంపాదించే ఆలోచన, సేవింగ్స్ గురించి ఆలోచన, ఇవన్నీ క్రమంగా మారుతాయి. ఒక కొత్త ఆలోచన మీ మనసులోకి రావచ్చు. అది ఒక అదనపు ఆదాయ మార్గం కావచ్చు, లేదా మీరు చేస్తున్న పనిలోనే ఒక కొత్త విధానం కావచ్చు. ఈరోజు మీరు చేసే చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే కాలంలో పెద్ద లాభానికి కారణమవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఇక భయంతో కాకుండా స్పష్టతతో ఆలోచించడం మొదలు పెడతారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు. సంబంధాల్లో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా సంబంధాలను భారంలాగా మోసారు. కొంతమంది మనుషులను కోల్పోతామనే భయంతో మీకు నష్టం చేస్తున్నా కూడా వదలలేదు. కానీ మీకు ఒక స్పష్టత వస్తుంది. ప్రతి బంధం నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈరోజు మీరు కొంత దూరం పెట్టే అవకాశం ఉంది. అది గొడవగా ఉండకపోవచ్చు, నిశ్శబ్దంగా సహజంగా దూరం పెరుగుతుంది. అదే సమయంలో నిజంగా మీకు అవసరమైన మీ మనసును అర్థం చేసుకునేవారు దగ్గరవుతారు. ఇదే సంబంధాల శుద్ధి. ఈ మార్పు మొదట కొంచెం మీకు బాధ కలిగించిన తర్వాత మీ మనసుకు చాలా తేలిక పడుతుంది. మీరు నకిలీ నవ్వులు నవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మీరులాగే ఉండగలిగే సంబంధాలు మాత్రమే మీ జీవితంలో మిగులుతాయి. ఇక ఫిబ్రవరి ఈ తేదీలు మీ తలరాత మారే దశ. మీ జీవితంలో ఒక కీలక మలుపును తీసుకువస్తుంది. ఈ రోజు నుంచి మీ జీవిత ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారడం మొదలవుతుంది. ఒక పెద్ద సంఘటన ఒక్కసారిగా జరగకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ దృష్టికోణం మారడం మొదలవుతుంది. మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు. మీరు ఇక గతంలో ఉండబోరని, మిమ్మల్ని మీరు తక్కువగా చూసే అలవాటు మెల్లగా వదిలిపెడతారు. మీ విలువను మీరు గుర్తించడం మొదలు పెడతారు. తలరాత మారడం అంటే ఇదే. బయట పరిస్థితులు తర్వాత మారుతాయి, కానీ లోపల మార్పు ఈ రోజే మొదలవుతుంది. ఈ రోజు తర్వాత మీరు తీసుకునే ప్రతి అడుగు మరింత ధైర్యంగా ఉంటుంది. మీ జీవితం మీద మీకు నియంత్రణ తిరిగి వస్తుంది. ఇది ధనస్సు రాశి వారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. ఉద్యోగం, వ్యాపారం, పేరు, ప్రతిష్ట విషయంలో ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే మార్పు ఈ 2026వ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పేరు, ప్రతిష్ట విషయంలో కీలకమైన మార్పులనైతే తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన కృషి చాలాసార్లు గుర్తింపు లేకుండా పోయింది. మీ పనిని ఇతరులు తమదిగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉండవచ్చు, కానీ ఈ సమయం నుంచి పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. మీ పని కనిపించడం మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలతో పాటు గౌరవం కూడా వస్తుంది. మీరు చేసే పనిలో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయి. మొదట చిన్న లాభాలు కనిపించిన అవి తర్వాత పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. పేరు విషయానికి వస్తే మీరు ఎప్పుడు కోరుకున్న గుర్తింపు ఇప్పుడు దశల వారీగా వస్తుంది. ఇది ఒక్కసారిగా కాదు, కానీ నిలకడగా పెరుగుతుంది. మీరు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలిస్తోంది. మీరు గతంలో ఎవ్వరికీ తెలియకుండా చేసిన మంచి పనులు, సహాయం, నిజాయితీ ఇవన్నీ వృధా కాలేదు. ధనస్సు రాశి వారు ప్రతిఫలం ఆశించకుండా చేసిన పనులు ఎక్కువ. ఆ సమయంలో మీకు ఎలాంటి లాభం కనిపించకపోయినా విధి వాటిని గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఆ పుణ్యం ఫలించే సమయం వచ్చింది. మీరు అనుకోని సమయంలో సహాయం లభించడం, ఎవరో మీకు అండగా నిలవడం, ఒక అవకాశం సులభంగా దొరకడం, ఇవన్నీ మీ పుణ్యఫలాలు. మీరు చేసిన మంచికి ఇది ప్రతిఫలం. ఈ దశలో మీరు మీలో ఒక కృతజ్ఞత భావాన్ని పెంచుకుంటే ఆ ఫలితం మరింత బలపడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సూర్యశక్తి మీతో ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో భయం ఒక పెద్ద పాత్ర పోషించబోతోంది. తప్పు జరిగిపోతుందేమో, మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమో అనే ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగాయి. కానీ ఇప్పుడు ఆ భయాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. సూర్యశక్తి అంటే ధైర్యం, స్పష్టత, ఆత్మబలం. ఈ శక్తి ఇప్పుడు ధనుస్సు రాశి వారి జీవితంలో ప్రవేశిస్తోంది. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో ఒక మార్గం ఉంది. మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఈ దశలో మీరు మీ మీద విశ్వాసం పెట్టుకోవడమే ముఖ్యమైన విషయం. ఈ మాటలను ఒంటరిగా వినాల్సిన కారణం ఏమిటంటే, ఈ మాటలు సాధారణ సమాచారం కాదు. ఇవి మీ మనసుతో, మీ ఆత్మతో మాట్లాడే మాటలు.
అందుకే ఇవి గుంపులో కాకుండా ఒంటరిగా వినిపిస్తేనే పూర్తిగా అర్థమవుతాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ మనసు ఈ సందేశాన్ని స్వీకరిస్తుంది. ఈ దశలో మీరు మీకు మీరే కొంత సమయం కేటాయించాలి. ఫోన్ శబ్దం, ఇతరుల మాటలు దూరంగా పెట్టి మీ ఆలోచనలతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సందేశం మీ జీవితంలో నిజమైన మార్పుగా మారుతుంది. మేము మీ జీవితం కోసం చెప్పే మాట మేం చెప్పేది వినోదం కోసం కాదు. ఇది జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం. ఎంతోమంది నిపుణుల అనుభవం, జ్యోతిష్య జ్ఞానం ఆధారంగా సేకరించిన లోతైన సమాచారం ఇది. ధనస్సు రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ ప్రారంభం కానుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు స్పష్టమవుతోంది. ఈ మాటలు మీ జీవితానికి దారి చూపుతాయని నమ్మకం. ఇది మీ ప్రయాణంలో ఒక వెలుగు. ఇక్కడితో ఈ మాటలు ముగుస్తున్నాయి అనిపించవచ్చు, కానీ మీ జీవితంలో ఇక్కడితో ప్రయాణం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధ, ఎవరికీ చెప్పుకోలేని ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు కనిపించడం మొదలైంది. సూర్యదేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ న్యాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ వెనకాడడు. మీ సహనం, మీ నమ్మకం, మీ ఓర్పు ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పటి నుంచి మీరు తక్కువగా చూసుకున్న మీరే మీ జీవితానికి మార్గదర్శకులు అవుతారు. భయం కంటే ధైర్యం, సందేహం కంటే స్పష్టత, బాధ కంటే ఆశ మీ జీవితంలో ముందుకు వస్తాయి. ఈ మాటలు మీ మనసును తాకినట్లయితే అది మీకు వచ్చిన సంకేతంగా భావించండి. మీ జీవితం మారే దశలో ఉంది. ఇది వినోదం కోసం కాదు, మీ జీవితానికి వెలుగు చూపేందుకు చెప్పే మాట. సూర్యదేవుడి కృప మీ జీవితంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ ప్రయాణం వెలుగులోకి అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.